తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ పాత్ర మరువలేనిది. తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే వ్యక్తి. తెలంగాణే ఆశ శ్వాసగా జీవించే ఉద్యమానికి దిక్సూచిగా నిలిచారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేసిన మహనీయుడు. ఎన్ని కుట్రలు కత్తులు దూసినా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎత్తిన జెండాను దించకుండా అలుపెరగని పోరాటం చేసిన నాయకుడు. తెలంగాణే శ్వాసగా, తెలంగాణే ధ్యాసగా ఉద్యమాన్ని నడిపించి 4 కోట్ల ప్రజలకు గొంతుకై నిలిచారు. ఇవాళ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా V6 ఘన నివాళి. తెలంగాణ ఉద్యమ చరిత్రలో చెరిగిపోని ఉద్యమ శిఖరం ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుక అయ్యారు. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో కీ రోల్ పోషించారు. మలిదశ ఉద్యమాన్ని అన్నీ తానే నడిపించారు. తన మేధస్సుతో రాష్ట్ర సాధనకు కావలసిన కార్యాచరణ రూపొందించారాయన. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ప్రత్యేక రాష్ట్రానికి రోడ్ మ్యాప్ వేశారు. ఆయన చూపిన మార్గంలో విద్యార్థులు, ప్రజలు, ఉద్యమ సంఘాల నాయకులు, రాజకీయ నేతలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ సమాజం ఒక్కటై తెగించి కొట్లాడి రాష్ట్రాన్ని సాధించుకుంది. తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన నిరంతర కృషి, దృఢ సంకల్పాన్ని తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ మర్చిపోదు. వలసదారుల పాలనలో కుట్రలు, కుతంత్రాలతో విసిగిపోయిన ప్రజలు తెలంగాణ కోసం పోరుబాట పట్టారు. రాష్ట్ర ఏర్పాటుతోనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయనే సంకల్పంతో అన్ని వర్గాలను ఒక్కతాటిపైకి తెచ్చి ఉద్యమాన్ని ముందుకు నడిపించారు ప్రొఫెసర్. జయశంకర్ సార్ హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేటలో 1934 ఆగస్టు 6న జన్మించారు. చిన్నతనం నుంచి తెలంగాణ సంస్కృతి, భాష, ఆచారాల పట్ల పూర్తి అవగాహనతో వలసవాదుల పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. ఆంధ్ర పాలకుల వివక్షను పసిగట్టి గళమెత్తారు. ఎక్కడ ఏ విషయంలో తెలంగాణను చిన్నచూపు చూసినా నిలదీసేవాళ్లు. జయశంకర్ సార్కు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉంది. 1969లో తెలంగాణ ఉద్యమంలో, 1952లో నాన్ ముల్కీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు జయశంకర్ సార్. సాంబార్ ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో కీ రోల్ పోషించారు. విద్యార్థి నాయకుడిగా అప్పట్లో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకించారు. 1954లో విశాలాంధ్ర ప్రతిపాదన వ్యతిరేకించారు. మొదట ఎన్ఆర్సీ కమిషన్ ముందు తెలంగాణ వాణి బలంగా వినిపించారు. బెనారస్, అలీగఢ్ విశ్వవిద్యాలయాల నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా సాధించిన ఆయన ఉస్మానియా నుంచి ఎకనామిక్స్ లో PhD చేశారు. సేఫెల్ రిజిస్ట్రార్ గా, CKL కాలేజీ ప్రిన్సిపల్ గా, కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. జయశంకర్ సార్ గొప్ప విద్యావేత్త, దార్శనికుడు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ వాణిని వినిపించారు. విదేశాల్లోనూ రాష్ట్ర ఆవశ్యకత వివరించారు. అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో పాల్గొనేలా కృషి చేశారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని తన ప్రసంగాల ద్వారా వివరించారు. తెలంగాణ ప్రకటన చేసిన తర్వాత కేంద్రం వెనక్కి తగ్గడంతో మళ్లీ అన్ని పార్టీలను కూడగట్టే ప్రయత్నం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితమంతా పోరాటం చేసిన జయశంకర్ సార్ తెలంగాణ ఏర్పాటును కళ్లారా చూడకుండానే 2011 జూన్ 21న కన్నుమూశారు. తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేశారు జయశంకర్ సార్. తెలంగాణ జాతిపితగా జయశంకర్ సార్ స్ఫూర్తి ప్రదాత. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షల కోసం కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ఆ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అందాలి. ప్రజలు కోరుకున్న ప్రజాస్వామిక తెలంగాణ నిర్మించడమే జయశంకర్ సార్కు మనమిచ్చే గొప్ప నివాళి.